మనతో డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. లాస్ట్ టైం లాగానే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని సొల్యూషన్స్ తెలుసుకుందాం కదా. మరి ఈసారి కూడా మరికొన్ని క్వశ్చన్స్ ని రేస్ చేసి ఆన్సర్స్ ఏంటో మేడం అడిగి తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు దాంపత్య జీవితం సరిగ్గా లేదు అని అనుకునే వారికి మీరు సూటిగా ఏం ఆన్సర్ చెప్తారు? సూటిగా చెప్పాలి అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి చెప్పాలి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో నేను చాలా వీడియోస్ మనం చేసాము. ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటి, మిమ్మల్ని చూసుకోమనే కదా, మీ థాట్స్ ని మీరు పాజిటివ్ గా పెట్టుకోమని మనం చెప్తున్నాం. ఇప్పుడు మన సనాతన ధర్మంలో చూసామంటే కూడా అది ధర్మం, అది రిలీజన్ కాదు, ఒక ధర్మం అంటే ఒక వే ఆఫ్ లైఫ్. సో అప్పుడు చూసినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారు, ఈ టైంకి ఇది చేయండి, ఈ టైంకి ఇది చేయండి, ఇంట్లో ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఏమవుతుంది, పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు సరిగ్గా ఉంటేనే పిల్లలు కూడా బాగుంటారు కదా. అంటే ఏంటి, మనం అనేది నాట్ ఓన్లీ ఫిజికల్, మెంటల్ గా కూడా అంతే. అంటే మెంటల్ థాట్స్ కానీ, ఒకరికి చెయ్యాలి అని అనడం కానీ, సేవలు చేయాలి అంట, అందరూ సేవలు చేయాలి అంటలేదు, బట్ కొంతైనా హ్యూమన్ నేచర్ అనేది ఉండాలి అన్నప్పుడు తల్లిదండ్రులు ఎస్పెషల్లీ దాంపత్య జీవితం బాగుంటేనే అన్ని బాగుంటాయి. కానీ నువ్వు అడిగిన క్వశ్చన్ డిఫరెంట్. అంటే ఏంటి, వాళ్ళు బాగాలేదు అనుకుంటున్నారు, ఫస్ట్ కారణం తెలియాలి కదా ఎందుకు బాగాలేదు అని. అది మనకి తెలియదు, నువ్వు క్వశ్చన్ అడిగావు, అది ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది, నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలి. లేకపోతే అసలు కారణం ఏంటని తెలుసుకోవాలి. ఒకసారి కారణం తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాము, పార్ట్నర్తో మాట్లాడుకోవాలి. ఇప్పుడు మాట్లాడి తీరు తెచ్చుకోవాలి, కానీ థర్డ్ పర్సన్ ని మనం తీసుకురాలేమే లోపలికి. ఇప్పుడు థర్డ్ పర్సన్ ని మనం తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇక చాలా వస్తాయి, ఎప్పుడో నువ్వు చేసావు, ఎప్పుడో ఇలా మాట్లాడావు, ఎప్పుడో ఇలా అనుకున్నావు, ఇవన్నీ వస్తాయి. అవన్నీ తప్పు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నప్పుడే అలా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, చిన్నప్పటి నుంచి కలిసి చేస్తాం, మనం సినిమాల్లో కూడా చాలా చూస్తాము, ఎప్పటికప్పుడు నువ్వు ఇలా మాట్లాడావు అంటూ. అది పాజిటివ్ గా ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది, అదే నెగిటివ్ గా ఉంటే సో డిఫరెంట్ మూడ్ సెట్టింగ్ డిఫరెంట్ అయిపోతుంది. సో ఇప్పుడు దాంపత్య జీవితం ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది ఏంటంటే, ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఒకటి, మన భవిష్యత్తు ఒకటి ఉంది. మన భవిష్యత్తుతో పిల్లల భవిష్యత్తు ముడిపడి ఉంది. ఇప్పుడు రెండు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు బాగాలేదంటే ఎవరిది బాగాలేదు, మన భవిష్యత్తే బాగాలేదు. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ లైక్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్, ఒకటి పడిపోతే అన్ని పడిపోయినట్టు, అంటే కింద పడిపోయినట్టు, అంటే ఏంటి అన్ని నెగిటివ్ అయిపోతాయి అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. సో నీకు బాగాలేదు నువ్వు అనుకున్నప్పుడు ఎందుకు బాగాలేదని కారణం నీకే తెలియాలి కదా, తెలియనక్కర్లేదా? సో నీకు తెలుసు కదా కారణం ఏంటని. నీకు ప్రాబ్లం ఎక్కడుందని తెలిసినప్పుడు ఎందుకు సరిదిద్దుకోలేవు? ప్రాబ్లం నీకే ఉంది, సొల్యూషన్ కూడా నువ్వే వెతకాలి కదా. సరే, నీకు సొల్యూషన్ నీకు లేదు, నేను వెతుక్కోలేను, ఇదేమో మితిమీరిపోయింది, నాది దాటి వెళ్ళిపోయింది అన్నప్పుడు గెట్ హెల్ప్, ప్రొఫెషనల్ హెల్ప్. ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే మా లాంటి కన్సల్టెంట్ లైఫ్ కోచెస్ దగ్గరికి వెళ్ళడం, ఎందుకు అవుతోంది, ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను అనేది ఫస్ట్ సరిదిద్దుకోవాలి. వీటన్నిటికీ ఏంటి మూల కారణం కానీ ఫస్ట్ స్టెప్ కానీ ఆ ఫీలింగ్ వచ్చింది అని తెలుసుకోవడం అనేది ఫస్ట్. నేనేదో నాకు జీవితం బాగాలేదు, దాంపత్య జీవితం బాగాలేదు అనుకో, ఇట్స్ ఓన్లీ ఎ స్టేట్మెంట్, దర్ ఇస్ నో డిస్క్రిప్షన్. అంటే ఏంటి, ఎందుకు అని తెలియట్లేదు. సో ఎందుకు అని తెలిసినప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు టేక్ స్టెప్స్ టు రెమెడీ ఇట్. అంటే ఏంటి, పరిహారం వెతుక్కోవడం కానీ సొల్యూషన్ వెతుక్కోవడం కానీ ఈజీ. ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాము, ప్రాబ్లం లేకపోతే ఎందుకు వెళ్తాం, డబ్బులు ఫ్రీగా ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటారు ఎవరైనా. ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక డాక్టర్ దీన్ని కన్సల్ట్ చేస్తాం. కన్సల్ట్ చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఈ ప్రాబ్లం ఉంది, దీనికి ఒక సొల్యూషన్ ఇస్తాడు, అంటే ఈ మందు వేసుకుంటే ఇది తగ్గుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా అదే. సో ఉత్తి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, ఆ ఆన్సర్ లేనప్పుడు బయట వెతుక్కోవాలి, ఇంతే అక్కడ. సో బాగాలేదు అనడం అనేది వెరీ ఈజీ టు టెల్. లైఫ్ అనేది ఏంటంటే ఎత్తు తగ్గులు. అంటే ఏంటి, లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉంటే అది ఒక స్ట్రైట్ లైన్, ఆ స్ట్రైట్ లైన్ ఉంటే నువ్వు ఉన్నట్టే కాదు కదా. అది జనరల్ గా కూడా మెడికల్ గా కూడా మనం చూసామంటే ఎత్తు తగ్గులు అనేది కామన్. సో దాంపత్య జీవితం అని విడిగా ఎందుకు తీసుకోవాలి, అది కూడా పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఎయిదర్ రెండు విషయాలు ఇక్కడ, ఒకటి డైవర్షన్, ఇంకోటి హెల్ప్. డైవర్షన్ అంటే ఏంటి, ఈ సిచ్యువేషన్ నుంచి నేను ఎలా బయటపడాలి, దీనికి నేను ఏం నేర్చుకుని ఏం చేస్తే నా లైఫ్లో నేను పైకి వస్తాను అన్నది ఒక విషయం. రెండో విషయం
ఏంటంటే హెల్ప్ తీసుకోవడం. ఈ రెండు విషయాలు చేసినప్పుడు ఒక సొల్యూషన్ అనేది వస్తుంది మనకి. ఆ సొల్యూషన్ ని మనం ఎప్పుడైనా పాటించాము అంటే తప్పక దాంపత్య జీవితం కూడా బాగుంటుంది. సొల్యూషన్ లేనిది ఈ లోకంలో ఏది లేదు. తప్పక సొల్యూషన్ వెతుక్కోవాలి, అది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే మరీ బాధ పెట్టేస్తున్నాడు, నా దాంపత్య జీవితం అసలు బాగాలేదు, అది మగ అవ్వచ్చు ఆడ అవ్వచ్చు, అసలు మైండ్ సెట్ కుదరట్లేదు అన్నప్పుడు తప్పక ఏంటంటే ప్రొఫెషనల్ హెల్ప్ అంటే లాయర్ హెల్ప్ కానీ లేకపోతే కౌన్సిలర్, మ్యారేజ్ కౌన్సిలర్ హెల్ప్ కానీ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కడ ప్రాబ్లం ఉందని తెలియట్లేదు. అంటే ఏంటి, యూఆర్ ఓన్లీ ఇన్ 2 minds. అంటే నువ్వు పాజిటివ్ ఆలోచిస్తున్నావు, నెగిటివ్ ఆలోచిస్తున్నావు. సో రెండు ఆలోచించినప్పుడు మధ్యవర్తగా ఒకళ్ళు చెప్తే నువ్వు ఇలా చేస్తున్నావు అని మనకి తెలియని కూడా వాళ్ళకి తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళందరూ సర్టిఫైడ్, చదువుకున్నారు ఇవన్నీ, అండ్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అంటే సొల్యూషన్ అని కాదు, ఫస్ట్ ఎందుకు అనేది తెలుస్తుంది, కారణం అనేది తెలుస్తుంది. ఇప్పుడు చాలా మంది నా దగ్గర కన్సల్టేషన్కి వచ్చిన వాళ్ళు కూడా దాంపత్య జీవితం గురించి మాట్లాడతారు. అది అంత ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు నువ్వు పని చేయాలన్న నీ ఫ్యూచర్ అంతా అందులోనే ఉంది, అది గడిచి వెళ్ళాలి ముందుకి. సో ఒక మనిషితో కలిసి ఉండడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఐ టోటలీ అండర్స్టాండ్. బికాస్ ఇద్దరు వేరే చోట పెరిగి ఉంటారు, అంతే కదా. ఎవరైనా సరే, ఆడైనా మగైనా, ఇట్ మే బి అ మ్యాన్ ఆర్ ఉమెన్, అది డిఫరెంట్ మైండ్ సెట్స్ డిఫరెంట్ ఉంటాయి. మైండ్ సెట్స్ ఎలా వస్తాయి, పెంపకమ్ములానే వస్తాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో పెరిగి ఉంటారు, వాళ్ళ చదువు ఒకటి ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఒకటి ఉంటారు. సో ఇదేంటంటే కాంప్రమైజ్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. కాంప్రమైజ్ చేయాలంటే నేను ఒక్కదాన్ని ఆలోచించకూడదు. నేనంటే నేను కాదు, జనరల్గా ఎవరైనా సరే ఆ పార్ట్నర్లో మీరు ఒక్కరే ఆలోచించి నువ్వే కాంప్రమైజ్ అవుతాను అనుకోవడం ఇట్స్ నాట్ రైట్. ఇద్దరూ చేరితేనే అది కాంప్రమైజ్ అవుతుంది. కాంప్రమైజ్ అనడానికి మీనింగే అది. నేను కాంప్రమైజ్ అయిపోయి అన్నిటికీ వెళ్ళిపోవాలి ముందుకు అనేది లేదు. సో లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ చేయాలి అంటే క్లాసెస్ తీసుకుంటే మనం తీర్పు మనకి తెలుస్తుంది. అంటే సొల్యూషన్ అనేది మనలో మనం వెతుక్కోవచ్చు అనమాట. మైండ్ అనేది ఏంటంటే ఫిజికల్ గా ఈజీగా మనం ఒక జిమ్కి వెళ్ళి చేయొచ్చు, కానీ మైండ్ కి థాట్స్ ని ఎలా పెట్టుకోవాలి, ఎలా ముందుకు సాగాలి అనడానికి ఒక పద్ధతి ఉంటుంది. అది ఎవ్రీడే చేయవలసిన ఒక పని, కార్యక్రమం అది. సో అది చేసినప్పుడే ఇవన్నీ ఏంటంటే సొల్యూషన్ వస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చూస్తున్న దీంట్లో ఏంటంటే ఎస్పెషలీ దాంపత్య జీవితంలో ఈగో క్లాషెస్ ఎక్కువ ఉంటాయి. నేను ఎక్కువ సంపాదిస్తున్నానంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నువ్వు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టావు. సో దాంపత్య జీవితం చెడడానికి లేకపోతే నువ్వు ఫీల్ అవ్వడానికి ఏంటి కారణం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మేడం, అసలు మీ ఆఫీస్ మొత్తంలో ఇవి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఇది ఫ్రేమ్స్ అంటారు, సిల్వర్ ఫ్రేమ్స్. ఇది దేవుళ్ళు తిప్పి చూపిస్తే తెలుస్తుంది. ఇది ఆల్ ఓవర్ ఇండియా కూడా పంపిస్తూ ఉంటాం అనమాట. అంటే పూజ చేసి మా బ్రాహ్మణులు వస్తారు, వాళ్ళు పూజ చేసి దాంట్లో కుంకుమ అది పెట్టి వాళ్ళకి అడ్రస్ ఇచ్చి పంపిస్తాము. ఇదేంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పూజ చేసి పంపిస్తాం. ఇప్పుడు సపోజ్ అంటే ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి ఏం పూజ చేయాలో చేసి ఇవి దగ్గర పెట్టి పంపిస్తాయి. ఇవంటి సిల్వర్ ఫ్రేమ్స్ అంటారు. ఇప్పుడు ఇదేంటంటే సరస్వతి దేవి అంటే చదువులకి, అలాగే లక్ష్మీ గణపతి అదే డబ్బుకి కావాలి కదా. అలాగే సత్యనారాయణ వ్రతం చేస్తారు కదా, సత్యనారాయణ మూర్తి వ్రతం చేస్తారు. సో అందరూ ఉన్నారు. అంటే ఏంటంటే కుటుంబానికి మంచిది చూడు కావాలంటే నీకు కనిపిస్తుంది. అలాగే ఏంటంటే చాలా మందికి అంటే రాముల వారు చాలా నమ్మకం ఉంటుంది, రాముల వారిది. అలాగే మన దగ్గర సాయిబాబా కూడా ఉన్నారు, డిఫరెంట్ చాలా ఉన్నాయి అన్నమాట. అలాగా ఉత్తి గణపతి కూడా ఉన్నారు. ఇంకా శివ ఫ్యామిలీ మొత్తం అంతా ఉంటారు అనమాట. ఈవెన్ మురుగన్, కార్తికేయ, వెంకటేశ్వర స్వామి కూడా. వెంకటేశ్వర స్వామి కూడా చాలా మంది కొలుస్తూ ఉంటారు కదా. ఇవి సిల్వర్ ఫ్రేమ్స్ అనమాట. వెనకాల రాసి ఉంది చూడు, 999 సిల్వర్ 999 సిల్వర్ ఫ్రేమ్స్. ఇది దీనికి యాక్చువల్ గా కింద స్క్రోల్ అయ్యే నంబర్ కి సంప్రదిస్తే, ఇది కావాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్ కానీ ఈమెయిల్ ఐడికి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే దీని ప్రైజింగ్ ఎలా ఉంటుంది, మీకు ఏం కావాలి, మీ సమస్య ఏంటి, దాన్ని బట్టి మనం పూజలు చేసి కుంకుమ అది చేస్తాం కదా, దాని ప్రసాదం కింద వాళ్ళకి పంపడం అనేది జరుగుతుంది అనమాట. హైదరాబాద్ లో ఉంటే వచ్చి వాళ్ళే కలెక్ట్ చేసుకోవచ్చు, మన హైదరాబాదే కనుక.
వేరే ఊళ్ళో ఉంటే కనుక తప్పక బాక్స్ ఉంది చిట్టి అమ్మ అక్కడ. అవును, ఇలాంటి బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ లో పెట్టి ప్యాక్ చేసి మీకు కుంకుమతో పాటు, పూజ చేసిన కుంకుమతో పాటు మీకు పంపించడం జరుగుతుంది. అది కూడా వేద పండితులే మన దగ్గర ఉన్నవాళ్ళు. బ్రాహ్మిన్స్ ఏమో చాలా ఎక్స్పీరియన్స్డ్ బ్రాహ్మిన్స్ అన్నమాట. సో ఆ పూజ చేసి అవి పెట్టి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఎవరికి చాలా మందికి పంపించిన. అలా కాకుండా బహుశా నా దగ్గరికి ఎవరైనా ఇప్పుడు కన్సల్టేషన్ కి వస్తే ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అప్పటికప్పుడు వాళ్ళ జాతక రీత్యా ఇవ్వడం కూడా నేను చేస్తూ ఉంటాను. జాతక రీత్యా ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఏంటంటే ఫోన్ కన్సల్టేషన్ తీసుకుంటూ ఉంటారు. డైరెక్ట్ కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళందరికీ నేను ఇస్తూ ఉంటాను. ఇదేమో ఒక సైజు, ఇంకో సైజ్ ఏమో ఇంకా చిన్నది ఉంటుంది అనమాట. చిన్నది కూడా ఉంది. అది ఏంటంటే ఇవి రెండింటికి ప్రైసింగ్ అనేది డిఫరెంట్ వస్తుంది. పూజలు మాత్రం సేమ్ ఉంటాయి. సో ప్రైసింగ్ గురించి కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ వాట్సాప్ నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు తెలుపుతాం అన్నమాట. ఏంటంటే ఇది పాజిటివ్ ఎనర్జీ కోసం ఇంట్లో పెట్టుకుంటే, అలాగే దేవుడి గదిలో పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే పూజ చేసింది అందులో ఒక బ్రాహ్మణుల చేత పూజ చేసింది కదా, తప్పక మీకు బాగుంటుంది. ఇల్లు కూడా కళకళలాడుతుంది అన్నమాట. సంపద వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ.